ఐశ్వర్యం ఉంటే దాన ధర్మాలు చెయ్యి, వయస్సు ఉంటే తీర్థయాత్రలు చెయ్యి. ఆ కోసం కూడా ఖర్చు పెట్టకపోతే అలా. ఫోటోలు తీయడానికి కాదు తీర్థయాత్రలు, అక్కడ కథలు ఉంటాయి, ఆ కథ విని నేర్చుకోవాలి. ఆ కథలో ఏం చెప్పారు, ఆయనకి ఎందుకు దేవుడు కనబడ్డాడు, నాకెందుకు కనబడ్డాడు, కాళహస్తి వెళ్ళాం, కన్నప్పకి దేవుడు ఎందుకు కనబడ్డాడు, నాకెందుకు కనబడ్డాడు, నేను చేసిన పాపం ఏమిటి, ఆయన చేసిన పుణ్యం ఏమిటి, ఈ కథ వింటే అవన్నీ తెలుస్తాయి. అప్పుడు ఆ ప్రకారం ప్రవర్తిస్తాం. అందుకని తీర్థయాత్రలు చేయడు, దాన ధర్మాలు చేయడు, పేదవాడిని ఉన్నవాడు కూడా పేదవాళ్ళలాగే మాట్లాడతాడు. పోని ఇవేవీ కాదు, ఏదో ఒక మార్గంలో సమస్త భువనాలకే అధీశ్వరుడమైన ఓ పార్వతీ వల్లభ భర్గా కుకుటేశ్వర స్వామి, నిన్ను సేవించచ్చు కదయా, కనీసం డబ్బు దానం చెయ్యకపోయినా, తీర్థయాత్రలు చెయ్యకపోయినా ఒక్క పని చేస్తే మనకి మనశ్శాంతి కలుగుతుంది, సమస్త శుభాలు ఇంట్లో చేకూరుతాయి. అదే నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఎక్కువ భాగం ఆ శివనామస్మరణకి కేటాయి.